ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నకరికల్ పట్టణంలోని ప్రముఖ వైద్యులు లయన్స్ డిస్ట్రిక్ట్ 320 పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పీఎంజేఎఫ్ డాక్టర్ వై మోహన్ రెడ్డి సతీమణి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ నవ్య చార్టర్ సభ్యులు పీఎంజేఎఫ్ లయన్ శాంతమ్మ యానాల దశదిన కర్మ ఈ రోజు నకరికల్లోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నకరికల్ శాసనసభ్యులు నయల్ వేముల వీరేశం, వారి సతీమణి వేముల పుష్ప, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నాయకులు దైద రవీందర్, చామలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు న్యాయవాది పూజల శంభయ్య, లయన్స్ డిస్ట్రిక్ట్ 320 గవర్నర్ లయన్ యారాల ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్స్ ప్రసాద్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్స్ తుమ్మలూరి మురళీధర్ రెడ్డి, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు లయన్ శివప్రసాద్, లయన్ డాక్టర్ రాఘవరెడ్డి, లయన్ అమరేందర్ రెడ్డి, గోలీ లయన్ డాక్టర్ గోపాల్ రెడ్డి తదితర మాజీ గవర్నర్లు, మాజీ క్యాబినెట్ సభ్యులు మదన్ మోహన్, రేపాల డీసీ సభ్యులు లయన్ రామ్మోహన్ రావు, లయన్ సూర్యకుమారి, ఆర్సీలు, జడ్సీలు, ఇతర క్యాబినెట్ సభ్యులు, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ అధ్యక్షులు లయన్ బి ప్రకాష్ రావు, కార్యదర్శి లయన్ ఎన్ సూర్యచంద్రరావు, మాజీ జడ్సీ లయన్ శంభు లింగారెడ్డి, మాజీ అధ్యక్షులు లయన్ పి నారాయణ, దేవరశెట్టి పెద్ద శ్రీనివాసులు, లయన్స్ నారాయణ రెడ్డి, కందల లయన్స్ క్లబ్ ఆఫ్ సెంట్రల్ సభ్యులు, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ నవ్య అధ్యక్షులు ఎన్ రమాదేవి, ఇతర సభ్యులు హాజరయ్యారు. లయన్స్ శాంతమ్మ భర్త పీఎంజేఎఫ్ లయన్ డాక్టర్ మోహన్ రెడ్డి యానాలని వారి కుమారులు డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ ఇంద్రసేన రెడ్డి, లయన్ రజనీకాంత్ రెడ్డిలను అందరూ పరామర్శించారు. యువకులందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి డాక్టరు, నేను ఎన్ని డాక్టర్ సార్లు చిన్న మందులతోనే పెద్దలకు ఏం చేసేటటువంటి ఆదర్శమైనటువంటి డాక్టరు, వారి ప్రతి అడుగులో, వారి ప్రతి అభివృద్ధిలో సహకరించడానికి శాంతమ్మ గారి కృషి ఉంది. మరి ఈరోజు సకాలంగా శాంతమ్మ గారు భగవంతుడి గారిని విడిచిపోవటం బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడి గారు పట్టుదలతో నిలబడాలని చెప్తుంది. చైర్మన్ గారు రండి.
రైట్ కెమెరా సార్ అయిపోయింది రైట్ రైట్ అంతా దొంగ బీజీ ప్రకాశం మాట్లాడుతూ మోహన్ రెడ్డి గారి శ్రీమతి స్వర్గీయ శ్రీ శ్రీమతి యారా శాంతమ్మ గారు మరణించడం అనేది దుష్ప్రమాణం. ఆ మహానుభావుడు ఎంతో మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్ మోహన్ రెడ్డి గారికి వయసులో భర్త వృద్ధాప్యంలో భార్య మరణించడం అనేది చాలా కష్టం చెప్పిన అయినా వారు ధైర్యంగా ఉండి పేద ప్రజలకు గతంలో ఎంత సేవ చేశారో వాళ్ళు కూడా ఆ సేవలోనే నిమగ్నమై ఉండి వారి యొక్క జీవితాన్ని గడపాల్సిందిగా కోరుతున్నాం. వారికి అన్ని విధాల సహాయ సహకారాలకు ఎవరు అందించినా వారు ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. ఇక ముందు కూడా అలానే వారు పనిచేస్తూ మంచి పేరు కీర్తిని చేయాలని కోరుకుంటూ సెలవు. కాలాతీతమైంది కాబట్టి చివరిగా సార్
ఎక్కడ కూడా ప్రాంతంలో ఏ లోటు ఏర్పడతా ఉంది. అయినప్పటికీ మేమంతా కూడా నమ్ముతున్నాం ఆ ఇంట్లో మీ యొక్క జీవనానికి మీ ఒకరికి స్వాగతంగా. కాబట్టి మీరు ఇంకా ఈ సమాజానికి మీ యొక్క సేవలు కానీ నిర్వహణ పరిసర ప్రాంతాల్లో మీ యొక్క తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు మీ యొక్క వైద్య సేవలు అందించాల్సిన సమయం ఉంది. ఇలాంటి కఠోర సమయంలోనే ఇంకా మనిషి నిబ్బరంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఉంటారు. పెద్దలు మీకు చెప్పాల్సిన కానప్పటికీ ధైర్యంగా ప్రాంతంగా నాణ్యత ఉన్నట్టుగా ఊహించుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా రజనీకాంత్ మీద ఎక్కువ భారం హైదరాబాద్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన సమయం మేము కూడా తప్పకుండా దగ్గర ప్రోత్సాహంలో ప్రాంతాల్లో ఉంటాం, ప్రభుత్వాలు ఏదైనా ఉంటాం. ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండకుండా మధ్య మధ్య రోడ్ల కానీ హైదరాబాద్ కానీ మీరు మీ యొక్క దైనందిన జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా అదేవిధంగా ముందుకు కొనసాగాలని ఒకసారి మీకు భగవంతుడు శక్తిని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వంటమ్మ గారు ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆత్మ శాంతించాలని, వారి యొక్క జీవనలు కూడా ఈ ఇంటి పిల్లల మీద ఉండాలని కూడా మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి వారికి శ్రద్ధాంజలి కట్టి నారాయణ గారు డైరెక్ట్ మన లైన్స్ క్లబ్ మిత్రులందరినీ కూడా వచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. కలిసే వాళ్ళందరూ పైకి వచ్చి పూలు సమర్పించి అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లయన్స్ క్లబ్ నుంచి వచ్చిన వాళ్ళని లోకల్ లయన్స్ క్లబ్ వాళ్ళు కొంచెం రిసీవ్ చేసుకోకుండా ఎక్స్ప్రెస్ చేయండి. బంధువులు కూడా ఇంటి దగ్గర వేయని వాళ్ళు ఇక్కడ వేయచ్చు. ఇది ఫస్ట్ లేడీస్ అది, సెకండ్ జెంట్స్. ఇది కిచెన్లో జెంట్స్, ఇదేమో మాది. రండి రండి రండి.
బాబు వచ్చే వీడియో తీస్తా నువ్వు వస్తా వీడియో పడిపోయిన ఫోటో పడిపోయింది అప్పుడు ఆ ఫోన్ ఇచ్చినప్పుడు దాకా ఈ లోపుగా ఎమ్మెల్యే గారింట మేము ఎప్పుడు ఉంటాము. ఇదివరకు కూడా ఎవ్రీడే సాయంత్రం ఎమ్మెల్యే గారితో డాక్టర్ గారితో సాయంత్రం కలుసుకునే వాళ్ళం. అలాగే ముందు ముందు కూడా ఇప్పుడు తప్పకుండా మరి శాంతమ్మ గారు దూరమై ఇయాటికి 11 రోజులు అవుతున్నటువంటి సందర్భంలో దుఃఖంలో ఉన్నటువంటి బాధలో ఉన్నటువంటి పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారికి వారి కుమారులకు భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, శాంతమ్మ గారి ఏడన్న వారి యొక్క నిండు మనసు నిండు దీవెనలు నిత్యం వీరితో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, నిజంగా మోహన్ రెడ్డి సార్ గారు ఒక గొప్ప డాక్టర్, ప్రజల డాక్టర్. చాలామంది నేను వచ్చినటువంటి 2014లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఈ జిల్లాలో ఒక ఉత్తమ డాక్టరు, ఒక ప్రజల డాక్టరు, ఒక పేదవాళ్ళ డాక్టరు, ఒక ప్రేమగల డాక్టరు ఒక అవార్డు ఇవ్వాలనేటువంటి డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆ అవార్డు ఎంపిక కమిటీలో అమరనాథ్ కూడా ఉన్నాడు. ఆ సందర్భంలో 2 లేదా 3 రోజులు, ఎక్కువైతే 5 రోజులకు మించి మెడిసిన్ రాయాడు. అది తక్కువ డబ్బులతో తక్కువ ఖర్చుతో చూసేటువంటి డాక్టరు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి డాక్టరు, గొప్ప మనసున్న డాక్టరు మా మోహన్ రెడ్డి సారు. వారికి అవార్డు ఇవ్వాలన్నప్పుడు వారి గొప్పతనం గురించి నేను తెలుసుకున్నాను. సార్, మీకు మేము కోరుకునేది మీ దుఃఖాన్ని, మీ బాధని పంచుకునేటువంటి శక్తి ఎవరికి లేదు, కానీ మీ అవసరం నెకరికల్ ప్రజలకు ఉన్నది. మీ అవసరం నెకరికలు చాలామంది పీడిత ప్రజలకు మీ సేవలు, మీ అవసరం ఉన్నది, మీ కుటుంబం అవసరం ఉన్నది. కాబట్టి మీరు మనోధైర్యంతో ధైర్యం చేసి ఈ సమయంలో తోడుండవలసినటువంటి సమయంలోనే పెద్ద మనిషి మీకు దూరం కావడము చాలా లోటు. ఇది నిజంగా మీకు తోడుగా ఉండవలసినటువంటి సమయం. ఈ సమయంలో ఇట్లా జరగడం అనేటువంటిది చాలా బాధాకరం. అన్ఎక్స్పెక్టెడ్గా పోవడం అనేటువంటి చాలా బాధాకరం. ఈ బాధను అధిగమించి, ఈ బాధ నుంచి బయటకు వచ్చేసి ధైర్యంగా ఎక్కడికల్లో మిమ్మల్ని అభిమానించేటువంటి ప్రజలు, మీ ఫ్యామిలీని అభిమానించేటువంటి ప్రజలు చాలామంది, వారి కోసం మీరు ధైర్యంగా ఉండాలి. ఎల్లవేళలా మా శక్తి వంచన లేకుండా మీరు వెళ్ళినట్టు ఉంటాం, మీకు తోడుకుంటాం. మీకు ఏ సహకారం కావాలన్నా, మీకు ఏ పనున్నా మీ పిల్లలుగా మీ చేతి కింద ఉండి మేము పనిచేస్తాం. ఎలాంటి వేషాలు లేకుండా మీరు మనోధైర్యంగా ఉండాలని, మీ సేవలు, మీ సర్వీసు ఈ నెగరికల్లు ప్రాంత ప్రజలకు ఉండాలని, మన కుటుంబం మీద కూడా ఇంకా 2 డాక్టర్లు మన కుటుంబంలో ఉన్నారు, అట్లాగే చిన్నబాబు కూడా ఉన్నారు. మీరందరంటే కూడా ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని ప్రేమ, అభిమానం. కాబట్టి ఆ అభిమానాన్ని అట్లనే ఉండేటట్టుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు భగవంతుడు మరింత శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ